తావు అంటే ఏంటి? తావు అంటే మార్గము అని. అంటే ఏం మార్గం లేకపోవడం కూడా. ఇంకా అక్కడితో అయిపోలే. ఉమ్. మార్గము కాని మార్గము అని, అట్లనే మార్గము లేదని కూడా. ఎట్లా అర్థం చేసుకుంటే ఈ మూడు కలిపితే యూ విల్ గెట్ ద రైట్ మీనింగ్. తావు అంటే మార్గం అంటే నువ్వు మళ్ళీ మార్గం కోసం ఎట్లాడతావు. మార్గము కాని మార్గం అంటే అదేందో కన్ఫ్యూజ్ అయ్యంట. అసలు మార్గమే లేదంటే అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటావు. కాదు, మరి ఫస్ట్ మార్గం అని చెప్పి అన్నీ అంటే ప్రతి దాంట్లో ఒక్క సింగిల్ స్టేట్మెంట్ అంటూ ఉండదు లైఫ్. అది ఒక 3-4 స్టేట్మెంట్స్ మధ్యన బ్యాలెన్స్ అవుతుంది. ఒక పొయ్యి కనుక ఒక 3 రాళ్ళ మీద బ్యాలెన్స్ అయినట్టు అది కలిపితేనే ఒకటి. ఈ 3 స్టేట్మెంట్స్ కావు. లైఫ్ అనేది విరోధాభాష్యాల కలయిక. అంటే ఏం చెప్తారు? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్. అంటే ఏం అక్కర్లేదు అంటాడు ఒక యోగి, అదొక స్టేట్మెంట్. అరే కమండలం ఎక్కడరా అంటాడు మళ్ళీ. మరి అదెందుకు? నాకేం అక్కర్లేదు, జీవితానికి ఏం అక్కర్లేదు. ఏమ్మా భోజనం రెడీ అయిందా అంటాడు. ఏం అక్కర్లేదా మళ్ళీ భోజనం కడుతున్నావు అంటే కొంత కావాలి, కొంత వద్దు. ఏది కావాలి, ఏది వద్దు, ఏది ఎంత కావాలి, ఏది ఎందుకు వద్దు, కోరుకుంటున్న అంతర్గతంగా ఉన్న భావన ఏమిటి, ఇట్లాంటి రకరకాల విషయాల పట్ల అన్వేషించినప్పుడు ఒక కంక్లూజన్ వస్తుంది. ఆ కంక్లూజన్ నిన్ను ప్రశాంతంగా. సో తావు అన్నది తావో తేచింగ్ అనే పదం నుంచి వచ్చింది. లావోత్సు సృష్టి. తావో తేచింగ్ అనేది ఒక మార్గము అని. అంటే ఎట్లయితే ఇప్పుడు ఉపదేశాలను అవనమర్శించి బయటకు వచ్చిందో అలా తావు అన్నది లావోత్సు నుంచి బయటకు వచ్చింది. తను ఏం చెప్పిండు అసలు తావు? అదొక పోయిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. దాంట్లో ఫస్ట్ చదివినప్పుడు ఏమి అర్థం కాదు. దాని ఫస్ట్ స్టాంజానే చాలా దిమ్మదిరిగే స్టాంజా. ఫస్ట్ స్టాంజా దాని ఊరికి ఒకసారి చూద్దాం. బుక్ అక్కడ ఉంది, నాకు 2 పేజీలు చదివిన కానీ అది చదవద్దు. ఇప్పుడు తావో తెచ్చిన పీడిఎఫ్ అని కొడితే చెంగు చెంగున గంతులు వేయండి. చాలామంది ఇప్పుడు నేను దీన్ని తెలుగులో రాస్తున్నాను. ఆల్రెడీ అయిపోయింది రాయడం, ఎప్పుడైనా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ది ఒకవేళ మనం క్లిక్ చేస్తే ఇందులో మొత్తం 86 స్టాంజెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 86. ఈ లావోత్సు ఫస్ట్ స్టేట్మెంట్లోనే కన్ఫ్యూజ్ చేసేసిండు మానవ జాతి. ఎందుకంటే సత్యం చెప్పిండు అంతే. తావో గురించి బుక్ రాస్తూ ఏదైతే రాయబడుతుందో అది తావో కాదన్నాడు. తావో గురించి చెప్పమంటే ఏదైతే చెప్పబడుతుందో అది తావో కాదన్నాడు అని గంటసేపు చెప్పిండు. ఏదైతే చెప్పబడుతుందో అది చెప్పడానికి వీల్లేదు, ఏదైతే చెప్పబడదో అదే చెప్పాలి. ఎవడన్నా చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి గారు ఎవరైనా చెంబు గురించి మాట్లాడారు. చెంబు ఎలా ఉంటుంది చెప్పేది అది తెలుసు నీకు, మళ్ళీ మాట్లాడక్కర్లేదు. పెన్ను ఎలా పడుతుంది అవసరం లేదు. కానీ జీవితం గురించి ఎందుకు మాట్లాడారు? ఎంత చెప్పినా ఎదుటి వ్యక్తికి చెప్పడము సాధ్యము కాదు కనుక చెప్పబడుతుంది. ఇదే తావు. అంటే చెప్పడానికి సాధ్యము కాదు కనుక చెప్పబడుతున్నదే ఆధ్యాత్మిక ప్రవచనం అంతా కూడా. ఎందుకు ఇంతిన్ని గంటలు మాట్లాడుతున్నారు అంటే చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి. చెప్పడానికి సాధ్యమే అయితే అక్కడి నుంచి అందరూ అదే చెప్తారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎందుకు చెప్తున్నారు? బికాస్ ద తావో దట్ కెన్ బి టోల్డ్ ఈజ్ నాట్ ద ఎటర్నల్ తావో. ఏదైతే చెప్పబడుతుందో అది శాశ్వతమైన తావో కాదు. ద నేమ్ దట్ కెన్ బి నేమ్డ్ ఈజ్ నాట్ ద ఎటర్నల్ నేమ్. ఏదైతే తావో అని పేరు చెప్తున్నామో అది పేరుగానే కాదు. ద అన్నేమబుల్ ఈజ్ ద ఎటర్నల్లీ రియాలిటీ. ఇన్ ద ఎటర్నల్లీ రియల్ నేమింగ్ ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ ఆల్ పర్టిక్యులర్ థింగ్స్. ఇక్కడ ఉన్నంత అనామకతనే ఉంది. పేరు పెట్టేది మనస్సు సత్యము కాదు. ఫ్రీ ఫ్రమ్ డిజైర్, కోరిక నుంచి బయటపడు. యూ రియలైజ్ ద మిస్టరీ. కోరిక లేకుండా చూసినప్పుడు అస్తిత్వమే చూసినట్టు ఉంటుంది. కాట్ ఇన్ డిజైర్, ఎప్పుడైతే కోరికలు చిక్కుకుపోతావో యూ సీ ఓన్లీ ద మేనిఫెస్టేషన్. అన్నీ వదిలేసి నువ్వు కోరుకున్నదే చూస్తావు. యెట్ మిస్టరీ అండ్ మేనిఫెస్టేషన్స్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. రహస్యము, ఆ తర్వాత పదార్థము
లేదా వ్యక్తము అవ్యక్తము రెండు ఒకటే మూలం నుంచి వస్తున్నాయి. ద సోర్స్ ఇస్ కాల్డ్ డార్క్నెస్. అదేంది? ఒక చీకటి లేదా అంధకారము లేదా అజ్ఞానం. జ్ఞానం అంతా ఎక్కడ పుడుతుంది? అజ్ఞానం నుంచి పుడతలేదు. చూడు, సరిగ్గా చూడు. జ్ఞానానికి జన్మదాత అజ్ఞానమే. జ్ఞానము జ్ఞానాన్ని పుట్టించలేదు. ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళే జ్ఞానోదయం పొందారు కదా. సో తావో లావోత్సు ప్రవచించినప్పుడు ఈ ఫస్ట్ స్టాంజాలోనే తావో ఎసెన్స్ అంతుంది. మిగతాదంతా ఎక్స్పాన్షన్. 86 స్టాంజాస్లో రకరకాలుగా చెప్తాడు. ఏం చెప్తాడు? ఎవరైతే చాలా పనులు చేస్తున్నారో వాళ్ళు పనులు చెడగొడతారు, లేదా వాళ్ళు ఏ పని చేయడం లేదు. ఎవడైతే ఏం పని చేయనట్టు కనిపిస్తున్నాడో వాడు చాలా పని చేస్తున్నాడు. నువ్వు ఏ పని అయితే నువ్వు పూర్తి చేసావో అది మొదలు పెట్టకముందే అయిపోయింది. ఏ పని అయితే పూర్తి చేద్దాం అనుకుంటున్నావో అది ఎప్పటికీ పూర్తి కాదు. ఇట్లా ఉంటుంది అది. నువ్వు సరిగ్గా నువ్వు ఎంక్వైరీ చేస్తే 100% వస్తుంది. కానీ చాలా పొయిటిక్గా, అబ్స్ట్రాక్ట్గా, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తోటి అది ప్రజెంట్ చేయబడ్డది అన్నమాట. సో ఇప్పుడు మనం అనుకున్న 3 స్టేట్మెంట్స్ దగ్గర వద్దాం. తావు అంటే మార్గమని, మార్గము కాని మార్గమని, ఏ మార్గము లేదని. 3 ఒకటే. ఏ మార్గము లేదంటే మార్గము లేదని కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు, అది నీలో పుట్టాలని. ఇప్పుడు ఎలా పడుకోవాలో నాకు తెలియకుండా ఎలా తెలుస్తుంది. ఎలా పడుకోవాలో, ఎలా ప్రశాంతంగా కూర్చోవాలో నీకు ఎవరైనా చెప్పారా? ఏదైనా పుస్తకంలో చూసావా? మరి ఎట్లా తెలిసింది నీకు? కింద పడకుండా బ్యాలెన్స్ అవుతుంది కూర్చుంటే. అది నీ మార్గం అన్నమాట. అది నీ తావు. అంటే ఎలా పడుకోవాలో ఈ ప్రపంచంలో ఎవరు చెప్పకపోయినా యూ ఫౌండ్ ఏ పర్ఫెక్ట్ పోజ్ టు స్లీప్. అట్లాగే ఎలా కూర్చుంటే బాగుందో యూ ఫౌండ్ యువర్ పర్ఫెక్ట్ సిట్టింగ్ పోస్చర్. ఇట్లా కూర్చుందాం, ఇట్లా కూర్చుందాం, ఇట్లా కూర్చుంది, ఇట్లా కూర్చుంది, ఇట్లా ఇట్లా ఫైనల్గా ఒకటి ఇట్లా కూర్చున్నాడు, అది వాడి పర్ఫెక్ట్ పోజ్. ఒకటి ఇట్లా కూర్చున్నాడు, రెండో మనిషి ఇట్లా కూర్చుంటాడు, లేదా ఇట్లా కూర్చుంటాడు, పర్ఫెక్ట్ పోజ్. అయ్యప్ప స్వామి ఇట్లా కూర్చుంటాడు, పర్ఫెక్ట్ పోజ్. ఓష కుర్చీలో కూర్చొని ఇట్లా కూర్చున్నాడు, పర్ఫెక్ట్ పోజ్. రామకృష్ణ చాలా వదులుగా ఇట్లా కూర్చొని ఇట్లా అట్లా కూర్చో, పర్ఫెక్ట్ పోజ్. అదే ఇట్లా కూర్చుంటాడు. యుక్తేశ్వరగిరి ఎప్పుడు టవర్ గట్లో. కృష్ణమూర్తి ఆల్వేస్ సిట్స్ లైక్ దిస్. అదంత పర్ఫెక్ట్ పోజ్. వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కూర్చొని ఉన్నారు. కృష్ణమూర్తి లాగా రమణ మహర్షి కూర్చోలేదు, రమణ మహర్షి కూర్చున్నట్టు ఇంకోటి కూర్చోకూడదు. అంటే ప్రశాంతతకు ఒక పోజ్ ఉంది, కానీ అది వేరే వాళ్ళు ఇవ్వకూడదు. అట్లాగే ధ్యాన పద్ధతి ఉంది, కానీ నీలో పుట్టాలి. సో ఇలా జీవించాలో ఒకవేళ నీలో పుడితే అది నీకు మార్గం అవుతుంది. వేరే వాళ్ళు ఇచ్చిన మార్గం పట్టుకుంటే నువ్వు బటకాయిస్తావు. ఇదే తావు అంటే. వేరే వాళ్ళు తెలియట్లేదు కదా, తెలుస్తుంది. ఎంత టైం పట్టింది అసలు? ఇప్పుడు ఎంత 100 ఏళ్ళు పట్టిందా? 100 ఏళ్ళని కాదు మరి. ఎందుకు నిర్ణయిస్తాం? ఇంత టైంలోనే జరగాలని రూలే ఉంది. మీరే అంటారు కదా ఎంత తొందరగా తెలుసుకుంటా. అది తెలుసు. తొందర అనే దానికి డెఫినేషన్ ఏంది? ఇప్పుడు వేరే ఇప్పుడు నేను నీకు ఏదన్నా నువ్వు క్లీన్ మైండ్తో ఉంటే ఇది అని చెప్తాను, అది నీకు వర్బల్గా అర్థం అవ్వడానికి ఒక 21 days పడుతుంది. ఆ తర్వాత నువ్వు చాలా ఏళ్ళు నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూసుకోవాలి. అంటే నీకు అర్థమైంది, పర్ఫెక్ట్గా అర్థమైంది సైకలాజికల్గా, దెన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఇప్పుడు నీకు ఎంత చక్కటి రూట్ మ్యాప్ ఇచ్చానంటే, ఇగో ఇక్కడ కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కడప పెట్టుకో, కడప నుంచి పెట్టుకో, ఇట్లా పెట్టుకో, తర్వాత ఇట్లా వస్తుంది, ఇట్లా అరుణాచలం వస్తుంది చెప్పాను. నువ్వు మధ్యలో ఎవరో అన్నట్టుగా అది హోసూరు నుంచి అన్నారు, అది లాంగ్ రూట్ అవుతుంది, అట్లా కాదు. ఇది ఇంకోరు అన్నారు, అట్లా కూడా కాదు, ఇంకోటి పుల్లబాటు ఉంది, అట్లా పోతే ఇంకో 6 kilometers తగ్గుతుంది. ఈ మూడిట్లో ఏది బాగుందనేది ఎంక్వైరీ చేస్తావు. ఇప్పుడు ఇదే బాగుంది, ఇప్పుడు ఎవరంటే చెప్తున్నావు ఎలా పోవాలి అరుణాచలం అంటే, అరుణాచలం అంటే ఇట్లా ఇట్లా. తర్వాత ఇంకా ఎంక్వైరీ, కడపకి ఎప్పుడు వస్తుంది, 6 గంటల్లో వస్తుంది, ఆ తర్వాత 3 గంటల జర్నీ, ఆ తర్వాత 1 hour, ఇంకా ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటుందంట మధ్యన, అక్కడ బాగుంటుందంటే, ఇదంతా ఎంక్వైరీ అయిపోయింది. ఇది 21 రోజులు అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కారెక్కాలి.
సో ఆధ్యాత్మిక అవగాహన నీకు ఒక రోజు నుంచి 21 రోజులు వచ్చేస్తుంది, అంతకంటే లేదు. కానీ అది స్థిరపడుతుందా లేదా, నువ్వు దాన్ని జీవించగలుగుతావా లేదా అన్నది ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 కూడా పట్టింది. ఒకటికి ఎప్పుడైతే అర్థమైందో ఆ క్షణం నుంచి వాడు అట్లా మారిపోయాడు. ఇప్పుడు అనవసరమైంది, నీకు అవసరం లేనిది ఉపయోగించుకోకు, అవసరం వదిలేయండి, ఇట్లా వదిలేసి. ఒకడు నేను తప్పకుండా వదిలేస్తాను అన్నాడు. అంటే వాడికి ఒక 10 డేస్ పట్టబోతుంది. ఒకడు అంత ఆషమాషిగా అది తెలుసండి, కానీ ఇప్పుడు నా వల్ల అవ్వట్లే, ట్రై చేస్తున్నా అంటే ఒక్కొక్కడు ఓ టైం పడుతుంది. కానీ నీకు విషయం అర్థమైన తర్వాత నీ అంతకు నీవు దాన్ని సెట్ చేసుకుంటే తొందర అయిపోతుంది. వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం. నువ్వు ప్రశ్నలు అడిగేది ఎందుకో తెలుసా? ప్రశ్నలు నన్ను ఎప్పుడు అడగకుండా ఉండటానికి. నేను నీకు ఎందుకు చెప్తున్నా, నీకు ఎప్పుడు చెప్పకూడదని. ఇదే తావు అంటే, వెరీ కాంట్రడిక్టరీ. నేను తినడం ఆపడానికి, తింటూనే ఉండడానికి కాదు. స్నానం చేసేది ఎందుకు? స్నానం ఆపడానికి. స్నానం బాగుందని 10 డేస్ చేయకు, అంత విరోధాభాషి. వావ్, సముద్రం ఎంత బాగుంది, ఎందుకు పోతున్నా తెలుసా? తొందర వచ్చాడు. అక్కడే అంటే 100% మనం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజు అది బ్రేక్ అవ్వదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? పెయింటింగ్ వేస్తావు, చాలాసార్లు బ్రేక్ తీసుకుంటావు, అన్నట్టు ఇది అవుద్దాం అంటావు. కానీ ఇప్పుడు ఎవరో చిరంజీవో లేకపోతే ప్రభాసో అడిగారు, నాకు ఈవినింగ్ కల్లా కావాలి, అది స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తున్నాం. అప్పుడు నీకు అనిపించింది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ, ఇది కనుక చేస్తే నాకు బాగుంటుంది. అప్పుడు భోజనం కూడా మానేశాం. టీ అంటే కూడా తీసుకొస్తే తాగుతా, లేకపోతే నేను తాగనన్నావు. బికాజ్ సాయంత్రానికి నువ్వు లెక్కేసుకొని చేసుకున్నావు. అంటే యూ హ్యావ్ గివెన్, నీకెంత ప్రాముఖ్యత ఇచ్చినావో ఆ చిన్న పనికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడ్డు. అట్లా నువ్వు ఆనందానికి ప్రాముఖ్యత ఇచ్చిన రోజు, ఈ విషయం ఏదేమైనా నేను తెలుసుకుంటాను అనుకున్న రోజు, అప్పుడు అది సీడ్లీగా స్టార్ట్ అవుతుంది, స్ప్రౌట్ అవుతుంది. అంతవరకు అట్లా. ఇందులో ఇంకేదన్నా ఏదైనా ఉదాహరణకు 60 లేకపోతే ద బెస్ట్ అథ్లెట్ ఎవడు అని కొడితే, ద బెస్ట్ అథ్లెట్ అంటే ఎవడైతే మంచి క్రీడాకారుడు ఉన్నాడో వాంట్స్ హిజ్ ఆపోనెంట్ ఎట్ హిజ్ బెస్ట్. మంచి అథ్లెట్ మంచి ప్రతిద్వందిని కోరుకుంటాడు. మనం ఎప్పుడైనా 2 స్ట్రాంగ్ టీంల మ్యాచ్ అయితేనే చూస్తాం, గమనించావా? ఇప్పుడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడింది అనుకో, వీ డోంట్ ఈవెన్ పే అటెన్షన్. ఇండియన్స్ కూడా ఆడాలని ఉండదు, అయ్యా నా స్థాయి వాడిని తీసుకురారా అంట. నీకు గెలవడమే లక్ష్యమైనప్పుడు నీకు టఫెస్ట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇదే కాంట్రడిక్షన్ లైఫ్. గెలవడమే నీ ఉద్దేశం అయితే వీక్ పర్సన్ పెట్టుకుని గెలువు. అప్పుడు మజా రాదు. అంటే విషయం గెలవడం కాదు, నీ శక్తిని సంపూర్ణంగా వినియోగించి తద్వారా నువ్వు గెలవాలనుకుంటున్నావు తప్ప రిలాక్స్గా ఉండి కాదు. ఇది ఒక కాంట్రడిక్షన్. అంటే యూ వాంట్ టు విన్, కానీ నీకు వీక్ పర్సన్ ఉంది. అర్థమైంది? నాకు డబ్బు కావాలి, కానీ అప్పిస్తే ఏమంటారు, బిచ్చం వేస్తే తీసుకున్నాడు అంటాడు కదా. ఎందుకు? అది డబ్బు కావాలంటే తీసుకో. లేదు లేదు లేదు, పని చేసి తీసుకుంటాను. ఎందుకు? నీకు అది అనుభూతి కలగాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. యూ హ్యావ్ టు షెల్ అవుట్ యువర్ ఎనిమీ. ద బెస్ట్ జనరల్ ఎంటర్స్ ద మైండ్ ఆఫ్ హిస్ ఎనిమీ. నిజమైన ఒక ఆర్మీ జనరల్ ఎవడు యుద్ధం చేయకుండానే ఆ శత్రువు యొక్క మనసులో పాగా వేస్తాడు. అంటే అదేంది, వాడు యుద్ధం చేయలే. ఇది ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానానికి ఒక ఉత్తరం వచ్చిందంట. నేను సో అండ్ సో మహాపండితుడిని, ఇప్పటివరకు ఎందరెందరినో ఓడగొట్టాను, నా పేరు గండరగండడు, సో వీరభట్టు అనేది పేరుంది. నేను ఎలాంటి భాషలో అయినా అనర్గళంగా చెప్పగలను, నాకు అద్భుతమైన ధారణ ఉంది, అసాధారణ ధారణ ఉంది, నాతో పోరాడి గెలిచిన వాడు లేడు, అందుకని నేను చాలా రాజ్యాల్లో ఓడగొడుతూ వస్తాను. కొంచెం ఈగోయిస్టిక్గా రాశాడు లెటర్. నేను మీ రాజ్యానికి కూడా వస్తున్నా, ఖబర్దార్, మీ రాజ్యంలో 8 మంది ఉంటారంట, వాళ్ళకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, లేదా దీనికి ప్రతి ఉత్తరంగా ఓటమిని అంగీకరించి ఇంత డబ్బు పంపించేసి క్షమించి వదిలేస్తాను ఏదో రాశాడు. దాంతో అమ్మాయి నా కొడుకు ఈగోని డిస్టర్బ్ చేశాడని ఈ ఎవరైతే అష్టదిక్పాలకులు అంటారు వాళ్ళని కలిస్తే అందులో తెనాలి రామకృష్ణ లేడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతని పేరు చెప్పగానే, వామ్మో అతని గురించి విన్నామా రాజా, అతను మహా ఉద్దండుడట, ఎక్కడికి వెళితే అక్కడ ఉక్కిరి బిక్కిరి చేసి గెలుస్తున్నాడట, చాలామంది రాజులు తలదింపుకున్నారు.
వాళ్ళ ఇజ్జత్ అంతా పోయింది. ఎందుకంటే అతను గెలవడమే కాదు, ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇంతటి రాజు వీళ్ళ దగ్గర ఈ కవులు అని అంటున్నాడు. అది నిజమే, అతనితో పోరాడి మాకేం ప్రాబ్లం లేదు, కానీ అతను ఇన్సల్ట్ చేస్తున్నాడు. అది మనందరికి ప్రాబ్లం. కానీ అతను ఎలాగో వస్తున్నాడు. నువ్వు ఉత్తరం రిప్లై చేయకపోతే వచ్చేస్తాడు. ఉత్తరం రిప్లై ఇస్తే నా ఓటమిని అంగీకరించినట్టు అయిపోతుంది. ఏం చేద్దాం అబ్బా, వీడియో కూడా మనకు అనవసరంగా దమాక్ ఖరాబ్ చేశాడంటే. ఇంతకు తెనాలి రామకృష్ణ ఏడి అంటే ఏమో ఎటుపోయాడో తెలీదు, మా అంత సిన్సియర్ వస్తాడా పాడా అని వాళ్ళు అన్నారు. సరే 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 రామకృష్ణ అడిగి కనుక్కుంటా ఉండి అతను నిర్ణయం తీసుకుంటాను కదా. రామకృష్ణ అడిగితే అతని గురించి విన్నాను, టెరిఫిక్ పర్సన్ అని తెలిసింది. మరి ఓటమిని ఎట్లా అంగీకరిస్తాం? తెలివి ఉండాలంతే. నాకు చిన్న టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తాను. ఇప్పుడు ఏం చేశాడు తెనాలి రామకృష్ణుడు? ఉత్తరం రాయొద్దు మీరు, లేదా రాయండి, ఎల్లుండి రమ్మని రాయండి పోటీకి. ఎట్లా రాస్తారంటే, నా కొడక నువ్వు కనుక ఓడిపోయావు అనుకో, నీ బట్టలు ఇప్పి ఊర్లో ఊరేగిస్తాం, అట్లా రాయండి. షాక్ తినాలి, మాకు దమ్ముంది ధైర్యం ఉందన్నట్టు రాయండి. ఒకవేళ ఓడిపోతే రామకృష్ణ అవన్నీ నేను చూసుకుంటాను, నాకు నమ్మకం ఉంటే వదిలేయండి. ఆ తర్వాత ఆ సభలో అందరూ వెయిట్ చేస్తారు, రామకృష్ణ లేడు. రామకృష్ణుడు ఏం చేశాడు, కుండలు కొట్టేవాడిలాగా ఊరు బయట పాగా వేసుకొని ఉన్నాడు 2 రోజుల నుంచి. ఆల్రెడీ భటుల్ని పెట్టాడు. వాడు ఎట్నుంచి వచ్చినా ఈ దారిని పంపించండి రా స్వామి. వాడు గురమే వస్తున్నాడు, వాడి 2 అసిస్టెంట్స్ తోటి. ఏడిపోతున్నా సాము అని పిలిచాడు. పిలిస్తే ఇట్లా కృష్ణదేవరాయల వారి ఆస్థానానికి వెళ్తున్నాం అంటే, నువ్వు అంత మూనగాడివా, ఆయన మామూలు పిలువడే అంటే, ఇట్లా అవును ఇట్లా అయింది, నేను ఎవరైనా ఓడగొడతాను. అన్ని రాజ్యాల్లో అట్లా ప్రగల్భాలు ఇట ఒలక్కండి, జనం ఒలిచి అవతల పడేస్తున్నారు. అక్కడ అష్టదిక్పాలకులు ఉన్నారు, వాళ్ళు ఉద్దండులు. వీడేం చేస్తున్నాడు, మనసులో పాగా వేస్తున్నాడు. మొన్న ఇట్లా వచ్చింది, కూర్చోండి కొబ్బరి బొండ తాగదు, చల్లనీళ్ళు తాగి నేను ప్రిపేర్ చేస్తాను మీకు అంటే, మీరు ఇంతకు ఏ విషయంలో మీరు పోటీ పడదాం అనుకుంటున్నారు అంటే, ఛందస్సు, తర్వాత అసాధారణ ధారణ. ఒరే నీ అమ్మ, నువ్వు అక్కడ పోయే ముందు టెస్ట్ చేసుకోరా నాయన నాతోటి, మన ఇద్దరం చూసుకుందాం. కృష్ణదేవరాయల రాజ్యంలో అందరూ కవులే, నేను మామూలు కుండలు కొట్టుకునేవాడిని, చిన్న పోటీ వేసుకుందాం పట్టు అంటే ఆశ్చర్యపోయంట. నీ అమ్మ నాతోనే నువ్వు గెలవలేకపోతున్నావు, నువ్వు వాడికి ఇజ్జత్ పోతుంది, నా మాటిని ఇప్పటివరకు గెలుచుకున్నా అంత పీక్తుంది, నేను చెప్పినా పోతే పో, అరే వీడికి దారి చూపించండి అని అంట. వాడు కాసేపు ఆలోచించి ఒక ఉత్తరం రాసి, నువ్వు ఇచ్చొస్తావా రాజ్యంలో అంటే, ఏమనంటే కొన్ని ఆరోగ్య కారణాల్లో నేను రాలేకపోతున్నాను, ఇన్ని గెలిచాను, అక్కడ గెలవకపోతే ఏమవుతుంది, నిజమే కదా. ఇంకోటి నువ్వు అన్నది కరెక్టే అనిపిస్తుంది, ఈ రాజ్యంలో అందరూ కవులుగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నట్టున్నారు. సో నువ్వు ఒక కుండలు చేసుకునేవాడివే ఈ రేంజ్లో మాట్లాడుతున్నావు అంటే ట్రస్ట్ చేయొచ్చు నీ మాట. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. ఈ ఉత్తరం తీసుకొని వచ్చాడు. ఏమైంది వచ్చాడంటే, ఉత్తరం తీసుకొచ్చి ఈ కథ చెప్పాడు అన్నమాట. అంటే నేరుగా యుద్ధం చేసి గెలవలేనప్పుడు ఏదో విధంగా గెలవాలి కదా, అందులో మోసం ఏం లేదు, టాలెంట్తోనే ఓడగొట్టాడు. కానీ చిన్న ఒక ఫియర్ని క్రియేట్ చేశాడు మనసులో. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకి ఇదేంది, ద గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అంత మన మనసులో ఇదో పెద్ద సినిమా రాబోతుందని సీడ్ వేయడానికి. ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ సర్వ్స్ ద కమ్యూనల్ గుడ్ అంటే, ఎవరైతే మంచి వ్యాపారవేత్త ఉంటాడో అతను సమాజంలో ఉన్న హార్మనీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ద బెస్ట్ లీడర్ ఫాలోస్ ద విల్ ఆఫ్ ద పీపుల్. నిజమైన నాయకుడు ఎవడు, ప్రజలని వాళ్ళ మనసు తెలుసుకొని అతను పరిపాలన చేస్తాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఎంబాడీ ద విర్చ్యూ ఆఫ్ నాన్ కాంపిటీషన్. ఎవరెవరైతే పోరాటంలో లేరో వాళ్ళే నిజంగా సర్వీస్ చేయగలరు. నాట్ దట్ దే డోంట్ లవ్ టు కంపీట్, వాళ్ళకి పోరాడాలని ఉండొద్దని ఏముండదు, బట్ దే డూ ఇట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ప్లే. కానీ ఆడటంలో ఉన్న ఆనందాన్ని కోసమే వాళ్ళు ఒకరితో పోటీ పడతారు తప్ప ఒకరితో ద్వేషించడం కోసంగా. ఇన్ దిస్ దే ఆర్ లైక్ చిల్డ్రన్, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అట్లా ఆడతారు. అండ్ ఇన్ హార్మనీ విత్ ద టావో, అదే తావో మార్గం, అదే సామరస్యం. సో తావో అంటే మార్గము అని. వెనక నుంచి వద్దాం. మార్గమే లేదంటే మార్గము లేదని కాదు, మార్గం ఉంది కానీ నీలోనే పుట్టాలి అని. ఒకటి నీలోనే పుట్టింది కాబట్టి అది మార్గమే, కానీ మార్గము కాదు, ఎందుకంటే ఎవరు ఇయలేదు కాబట్టి. అందరికీ అది పుడుతుందా? అందరికి పుడుతుంది, కానీ నువ్వు సమయం ఇస్తలేవు. ఇక్కడ మనిషికి నమ్మడం అలవాటు అయిపోయింది. నమ్మడం అంటే నిన్ను నువ్వు అమ్మడమే.
డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. కాసేపు వెయిట్ చేయి, కుछ ఫరక్ नहीं పడతా. అసలు ఒక 5-6 ఏళ్ల వయసులో అక్కడి నుంచి 15-20 సంవత్సరాల వయసు వరకు ఇంత బాగున్నావు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు అనే దాన్ని కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు మనసులో ఏమీ లేవు, ఇప్పుడు మనసులో చాలా వచ్చాయి. అప్పుడు భేదభావం ద్వేషం లేవు, వచ్చింది. అప్పుడు డబ్బు ఆలోచన లేదు, ఇప్పుడు వచ్చింది. అప్పుడు సెక్స్ లేదు, ఇప్పుడు వచ్చింది. అప్పుడు గెలవాలన్న తాపత్రం లేదు, ఇప్పుడు వచ్చింది. అందుకే లైఫ్ అనేది నీకు రుచించడంలే. ఒకసారి అవి తీసేసి చూడు ప్లేఫుల్గా. నువ్వు ఎక్కడ చూసినా కాంట్రడిక్షన్సే ఉంటాయి తావాలి. ఇంకేదైనా ఒక్క పోయింది చూద్దాం. నాట్ నోయింగ్ ఈజ్ ట్రూ నాలెడ్జ్. అంటే తెలుసుకోకపోవడం నిజమైన జ్ఞానం. ప్రెజ్యూమింగ్ టు నో ఈజ్ డిసీజ్. నాకు తెలుసు అనుకోవడం ఒక వ్యాధి. ఫస్ట్ రియలైజ్ దట్ యు ఆర్ సిక్, దెన్ యూ కెన్ మూవ్ టువార్డ్స్ హెల్త్. అంటే నువ్వు అనారోగ్యం అని తెలిస్తేనే ఆరోగ్యం వైపు వెళ్తావు. నీకు అజ్ఞానం ఉందని తెలిసి జ్ఞానోదయం కోసం ట్రై చేస్తున్నావు అంటే నీకు అజ్ఞానం ఉందని మాటికి ఒప్పుకుంటుందంటే కదా. నాకు ఆనందం కావాలంటే నువ్వు ఆనందంగా లేవనే కదా. ద మాస్టర్ ఈజ్ హర్ ఓన్ ఫిజిషియన్. షీ హ్యాస్ హీల్డ్ హర్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ నోయింగ్, దస్ షీ ఈజ్ ట్రూలీ హోల్. అంటే ఎవరి మీద ఆధారపడకుండా తనను తాను ఎవడైతే క్లీన్ చేసుకుంటాడో, తను తాను సరి చేసుకుంటాడో వాడే పూర్తి స్వేచ్ఛలో జీవితాన్ని జీవిస్తాడు. అతనే సంపూర్ణంగా ఉన్నట్టు. నువ్వు డిపెండ్ అయినంత వరకు అసంపూర్ణమే కదా ఏ విషయం గురించి. ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నన్ను చూడడం వల్ల చాలామందికి స్ఫురణ వచ్చింది. ఎవరు అక్కర్లే, కెమెరామెన్ అక్కర్లే, ఎడిటర్ అక్కర్లే. చూడు ఎన్ని పడిపోయినాయి, నీవే అన్నీ. తద్వారా ఏది ప్రజెంట్ చేసినా పరిపూర్ణంగానే ప్రజెంట్ చేయబడుతుంది. అట్లా కాకుండా వేరే వాడు చేస్తే ఎక్కువనో తక్కువనో ప్రజెంట్ చేయబడుతుంది. అది ఎప్పుడు పరిపూర్ణంగా ఉండదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ మోర్ దాన్ బ్యూటిఫుల్, సమ్టైమ్ ఇట్ ఈస్ లెస్ దాన్ బ్యూటిఫుల్. చాలా బాగుంది 2వ రోజు, ఈరోజు అంత బాగాలేదు. అది నువ్వే చేసిన అనుకో, బాగుంది లేదు, బాగాలేదు లేదు, ఉంది అంతే. అందుకే చైనాలో ఒక సాంప్రదాయం ఉంది, ఇట్స్ కాల్డ్ గేట్లెస్ గేట్. ఈవెన్ ఓషో తన ఆశ్రమానికి గేట్లెస్ గేట్ అని పెట్టాడు. అంటే గేట్ ఉంది కానీ గేట్ లేనట్టే అని. ఇది కూడా గేట్లెస్ గేటే. గేట్ ఉంది బట్ రోడ్డు మీద నడిస్తే ఎట్లా ఉంటుంది, ఇక్కడ నడిచిపోయి అట్లే ఉంటుంది. అంటే దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఏ నియమాలు లేవు కదా. అందుకని ఏం చేయాలి, చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఏదన్నా ఒక చిన్న మార్కర్ పెన్ తీసుకొని ఒక చిన్న బాక్స్ తీసుకోవాలి. అప్పుడప్పుడు ఎప్పుడు ఆ బాక్స్లోకి వచ్చినా ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇది అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఒక చిన్న కార్నర్ క్రియేట్ చేసుకోవాలి, దానికి ఒక బ్లాక్ గీత తీసుకో. ఎవరు డిస్కస్ చేసినా ఆ బాక్స్లో డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు? దానివల్ల నీకు తెలుస్తుంది ఎక్కడ డిస్కస్. ఇప్పుడు నీకు కోపం వచ్చింది, ఆ బాక్స్ నిలబడిపోయి టైసన్ ఒకసారి రా, నువ్వు అక్కడికే వస్తావు. తద్వారా మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు కేయాస్లో కూడా ఆర్డర్ క్రియేట్ చేస్తున్నావు అని. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇడిచిన బట్టలన్నీ ఒక డబ్బాలో వేస్తాం కదా, ఎందుకు వేయాలి? ఎక్కడ పడితే అక్కడ వేయచ్చు కదా. అట్లా కూడా మనం కూడా ప్రకృతి ఇడిచిన బట్టలమే, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఎట్లా? దానికి ఒక ప్లేస్ ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ అబ్జర్వేషన్స్ లైఫ్ని ఇంకాస్త సింప్లిఫై చేసుకోవడానికి దోహదపడతాయి. మెల్లమెల్లగా మైండ్ క్లియర్. నీకు ఇంకా అలా చిన్నపిల్లలాగా ఉంటాం అంతే లిటరల్గా. ఇఫ్ యూ రియల్ అండర్స్టాండ్ లైఫ్. ఈరోజు సాయంత్రం ఒక టాక్ చేద్దాం. నిన్న వైజాగ్లో జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్ ఏంటంటే, ఏదైనా బాగాలేదంటే అది బాగాలేదని కాదు, నీకు బాగాలేదని. అన్నీ బాగానే ఉన్నాయని ఒక వారం రోజులు బతికి చూడు, అప్పుడు మైండ్ ఎట్లా ఉంటుంది? వచ్చిన అబ్జర్వేషన్, అన్నీ బాగానే ఉంది, నువ్వు పక్కకు జరుగు, అంత బాగానే ఉంది. ఆ దృష్టితో ఒకసారి చూడు. నోబడిగా ఉండి అనుభవించంత. నువ్వు అనవసరంగా మధ్యన దూరి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడం ఎందుకు, ఎవడన్నట్టు ఫీల్ అవ్వడం ఎందుకు? నీ బోర్డు సలహాలు ఎవడగా ఉన్నాడు? నీకు బాగుందని నీకు తెలిస్తే నువ్వెందుకు చేయవు? ఇప్పుడు సినిమా ఎలా తీయాలో ఈ విధువులకు తెలిస్తే వీళ్ళు ఎందుకు తీయరు? సినిమా తీయమని చూద్దాం. దాంట్లో ఆవింది కూడా తీయలేరు. ఏదో ఊరికే నోరు ఉంది కదా, తిన్నారు కదా, ఆ శక్తి ఉంది కదా, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడతారు అంతే. నిజంగా ₹1 కోటి ఇచ్చి రాజమౌళికి ఇచ్చిన బడ్జెట్ ఇచ్చి తీయమని చూద్దాం.
దాంట్లో ఎంటిక కూడా తెలియరు. ఊరికే కూర్చొని ఊసుకోలు కబుర్లు చెప్తారు అంతే. అందుకని ఎవరైతే ఆచరిస్తున్నాడో వాడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయడు. సినిమాలు తీసినవాడు వాడికి తెలుసు అందులో ఎంత కష్టం ఉందో. నైస్, బాగుంది. తీయడమే గొప్ప విషయం. ఏమనుకుంటున్నావు? అది బాగుందా బాగాలేదా అని చెప్పే మునగాడివా నువ్వు? వాడు చెప్పవలసి వస్తే ఒక చిన్న సలహా ఉంది, నీకు అభ్యంతరం అయితే చెప్తా, అట్లా ఉంటుంది అది. అంతేగాని అవుట్ రైట్గా ఏమి తెలియని వాడే అడ్డగోలుగా మాట్లాడతాడు. కత్తి యుద్ధం తెలిసిన వాడు ఆర్డర్లోనే తిప్పుతాడు, తెలియనివాడు ఎట్ట తిప్పుతాడు. నువ్వేం చూసుకుంటున్నావు ఫోన్? ఇప్పుడు కాదు, బ్రహ్మానందం చెప్పిన ఒక జోక్ గుర్తొచ్చింది. అంటే సబ్జెక్ట్ కాదు కానీ, ఒక సభకి వెళ్ళారంట. సభకి వెళ్తే ఒక వ్యక్తి స్పీచ్ ఇస్తున్నాడు. అక్కడ ఇంకా 5-6 మంది ఉన్నారు. ఆ వ్యక్తి చేతిలో ఇంత బుక్ ఉంది. ఆ బుక్ చేతిలో పెట్టుకొని స్పీచ్ ఇస్తున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట బ్రహ్మానందంతో, ఆడి చేతిలో అంత బుక్ ఉంది, ఎంత టైం పడుతుంది అంటే బ్రహ్మానందం చెప్పాడంట, ఆ బుక్ అయిపోతే ఆపుతాడు అట్లీస్ట్. ఆ పక్కోడి చేతిలో బుక్కే లేదు, వాడెంతసేపు మాట్లాడతాడు. అట్లీస్ట్ బుక్ ఉంటే అక్కడ ఆపుతాడు కదా. అసలు బుక్కే లేకపోతే చూడు, ప్రతిదానికి ఒక కోణం ఉంటుంది. అట్లనే తావో కూడా మార్గం అంటే మార్గం అని కాదు, మార్గం లేదంటే లేదని కాదు, మార్గమే కానీ మార్గమని కాదు, అన్నీ ఒకటే. అంటే దీనికి సింపుల్ వన్ లైనర్ ఏంటో తెలుసా? నీవు జీవించే జ్ఞానానికి నీవే ముఖద్వారము కావాలి, అది నీలోనే పుట్టాలి. నేను ఇట్లా కూర్చుంటున్నాను కదా, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలో నాకు ఎట్లా హాయిగా ఉందో అట్లా రన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అందరికీ నా ప్రశ్న ఏంటంటే, అందరికీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు స్కెచింగ్ వచ్చి ఇప్పుడు నేను చెప్పడం వల్ల తెలుస్తుంది. తెలుస్తుంది ఆల్రెడీ, చాలామంది తెలుసుకుంటున్నారు. అదే ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి కదా. చెప్పేవాడు సత్యం చెప్తే తెలుసుకుంటారు, అబద్ధం చెప్తే అబద్ధాన్ని తెలుసుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా, అందుకే నేను సత్యం చెప్తున్నా. సత్యం చెప్తే ఏమైతే లిబరేషన్, అబద్ధం చెప్తే బంధం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గురువు అబద్ధం చెప్తున్నాడా, సత్యాన్ని పలుచన చేస్తే ఎట్ట తెలుస్తుంది? గురువు పట్ల ఆరాధనాభావము, గురువుని చూస్తే ఎమోషన్ వచ్చింది, అక్కడ ఏదో నాన్సెన్స్ జరుగుతుందని అర్థం. గురువుని తన ఎడమ చేయిని చూసినట్టు చూసిన రోజు విత్ రెస్పెక్ట్, వాడేదో సత్యమే చెప్పి ఉంటాడు. చెప్పే వ్యక్తి, ఎదుటి వ్యక్తి వినేవాడికి తెలియదు కాబట్టి వాడు ఎవడు చెప్పినా వింటాడు పాపం. కానీ చెప్పే వ్యక్తికి నిబద్ధత ఉండాలి. నిన్న జరిగింది అదే. హోటల్లో ఎవరో వచ్చి, అదే చాలా ప్రాపర్టీ ఉంది మాకు, మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వైజాగ్లో ఒక సెంటర్ ఏమైనా పెట్టాలనుకుంటే వీ రెడీ టు స్పాన్సర్. ఎంత మంచి ఆఫర్. కానీ నన్ను నాశనం చేయడానికి వచ్చాడు చూసావా. నేనన్నా చాలా ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. నేను ఆధ్యాత్మికతను స్ప్రెడ్ చేస్తే మీకేం వస్తుంది? మీరు నన్ను కలిసింది మన ఇద్దరం కలిసి చేయడానికి కాదు, మీ పని మీరు చేసుకోవడానికి లిబరేట్ అయిపోయి. అందుకని నాకు అక్కర్లేదు. రెండోది, ఇప్పుడు ఒక హోటల్ లాబీలో కూర్చొని మాట్లాడుతున్నా, ఇది మనది కాదని ఎట్లా తెలుసు నీకు? నేను ఇంత బాగా కూర్చున్నా చూడు, నాదే ఇది. ఎక్కడ కూర్చుంటే అక్కడ, నా బీచ్ అంతా నాదే. జస్ట్ నేను సొంతం చేసుకోకుండా అద్భుతంగా వాడుకు దొబ్బుతా అంతే. దాని మీద నాకేం అథారిటీ లేదు, బట్ ఐ ఎంజాయ్ ఇట్. కానీ మనదే మనం క్రియేట్ చేసుకొని, మన పీఠం మనం క్రియేట్ చేసుకొని, మన దిమ్మె మనం క్రియేట్ చేసుకొని, అది ఏంది? అది న్యూసెన్స్. అది యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ అంతే. అందుకని అతనికి చేతులు జోడించి చెప్పాను, మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి, నాకు వద్దు. అది వద్దంటే నాకొద్దు, వేరే వాళ్ళకి ఇష్టం. ఒకవేళ అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తేనే ఆధ్యాత్మికత అని మీరు అనుకుంటే ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్. నేను ఒకవేళ ఉంటే మీ యొక్క మనస్సు బారిన నుంచి మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అది అర్థమైతే మీరు ఆ స్థితి నుంచి ఏమన్నా చేద్దురు, కానీ మీరు చేయండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది, అప్పుడు నేను చెప్పిన విషయం మీలో ఉంది కాబట్టి మీరు మీరు ఆశ్రమం పెట్టుకోండి. నాతోనేం పని? దానికి నా ముఖ చిత్రం ఎందుకు? సత్యానికి ఫేస్ ఎందుకు? అవసరం లేదు. నేను మీద అర్థమైంది కదా, నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకో, నువ్వే పెట్టుకో.
దానికి నన్ను ఇరిగించడం ఎందుకు? నాకు అక్కర్లేదంటే దాన్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా అక్కర్లేదని కాదు, అది అవసరమే లేదని. ఉన్నదే చాలా ఉంది, మళ్ళీ ఇంకెందుకు? ఇప్పటికే సో అబండెంట్ ఉంది. రోడ్డు ఉంది, గల్లీ ఉంది, చెట్టు ఉంది, పక్కనే కొండ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఉన్న దాంట్లో నువ్వు జస్ట్ అట్లా కూర్చో, అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. మళ్ళీ స్పెషల్గా చేయడం ఎందుకు? ఇది నా మార్గం అన్నమాట. అర్థమైంది కదా? ఇది నాలోనే పుట్టింది. అట్లా ఇది ఎవరో నాకు చెప్పలే, నేనే క్రియేట్ చేసుకొని నేను దాన్ని జీవిస్తున్నాను. నా మార్గంలో నేను జీవిస్తున్నాను. ఇప్పుడు నా మార్గం నువ్వు కాపీ కొట్టిందో నీకు అర్థం కాదు. అందుకని నీవేం చేస్తావు? ఉదాహరణ పెయింటింగ్ ఉంది, ఈ విషయంలో ఇద్దరికీ అనుభవం. నేను ఒకలా చేశాను, నువ్వు ఇంకోలా చేస్తున్నావు కదా. పెయింటింగ్ అనే దాన్ని నీవు ఎట్లా నీ మార్గమో అట్లా అన్వేషిస్తున్నావు. నేను చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే నీ మార్గానికి అడ్డు రాకపోవడమే. అబ్బాయి వీడి దగ్గరకు వచ్చాను, దమాకు తింటున్నాడు రా బాబు అని అనిపించేది ఎందుకు? అసలు నేను ఇంటర్ఫియరే కాను. ఇది నా మార్గంలో నేను తెలుసుకున్న గ్రేటెస్ట్ వర్చ్యూ అది. ఐ డోంట్ ఇంటర్ఫియర్ విత్ ఎనీబడీస్ లైఫ్ అండ్ వర్క్. నేను ఎవరి వస్తువులను ముట్టుకోను, ఎవరి ఆలోచనలు ముట్టుకోను, ఎవరి జీవన విధానాన్ని ముట్టుకోను, ఎవరిని డిస్టర్బ్ చేయను. ఆలోచనలు ముట్టుకోనంటే అంటే ఎవరైనా చేస్తున్నారు అనుకో, ఐ అలో దెమ్ టు డూ ఇట్. వాళ్ళు చర్చిస్తాను, వాళ్ళు చర్చించాలి. తప్పని తనకు తెలియదు. ఓన్లీ లైఫ్ అండ్ డెత్ విషయాలని పక్కకి జరుపుతా. ఇప్పుడు బండి నడుపుతా అంటే వద్దంటది, అక్కడ ప్రాణభయం ఉంది, మంట దగ్గరికి పోతే వద్దంట, నీళ్ళలో దుంకుతుంటే వద్దంట, నీకు ఇంకా ఈత రాదు కాబట్టి వద్దంట. మిగతా అన్ని విషయాలు చేసి చూడమంట. మనకి రిస్క్ లేనంత. ఎక్కడైతే ప్రాణమే పోతుందో అక్కడ ఎవడన్నా పక్కకి జరపాల్సింది. అక్కడ ఆ విషయంలో వద్దన్న దౌడ బలగొట్టి పక్కకి జరపవలసింది. అక్కడ ఎంటర్టైన్మెంట్ కుదరదు. మరి డబ్బు విషయానికి వచ్చినప్పుడు డబ్బు లాస్ అది అనుభవం వల్ల తెలుస్తుంది. అక్కడ అనుభవించడానికి ఒక స్కోప్ ఉంది. అంటే మరి ఇప్పుడు నువ్వు కానీ నా బిడ్డ కానీ 50 కోట్లు అప్పు తెప్పండి, మీకు అంత సీనే లేదు. ఇప్పుడు నేను అనుకో, నాకున్న కెపాసిటీకి 5 కోట్ల వరకు తీసుకురాగలను సాయంత్రం వరకే. ఒక 10 మంది ఎందుకు ఏమిటి అని అడగకుండా, కానీ 5 కోట్లు కాబట్టి అడుగుతారు, ఇల్లు తాకట్టు పెడతావా, ఈ తల తాకట్టు అడుగుతారు. నేను సరే అంటాను, తర్వాత సంగతి చూసుకుంటాను, డబ్బులైతే వస్తాయి. కానీ మనం వస్తే ఏం చేయాలో తెలియాలి కదా. అది ఏం లేకుండా పనిచేస్తే అనంతంగా జరుగుతుందిరా, నాకు అర్థమైంది ఎప్పుడో. అందుకని ఏ పంచాయతీలు పెట్టుకోవట్లేదు. ఇది నా మార్గం, ఇది నా తావు. ఇప్పుడు ఇట్లా కూర్చొని చూసినా, ఇది నా తావు పోజ్ అనమాట. ఎవరు తావు అంటే నీదే, నీలో పుట్టింది, అది నీ మార్గము నీలోనే పుట్టింది కాబట్టి అది మార్గము. కానీ మార్గము ఎవరు గైడ్ చేయట్లేదు కాబట్టి పద్ధతి అక్కర్లేదంటే పద్ధతి అక్కర్లేదని కాదు, నీ పద్ధతి అక్కర్లేదని. ఇప్పుడు మీ పద్ధతి చాలా మందికి యూజ్ అవుతుంది కదా. వాళ్ళు ఆచరించితే అది వాళ్ళదే, ఇంకా నాది కాదు. అది ఇప్పుడు నేను టమాటా పప్పు చారు చేసింది, ఎట్లా చేసినావు బెట్టా అన్న, నేను నేర్పించను, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చారు చేపిస్తాను అనుకో, అప్పుడు నేను బానిస స్టార్ట్. అమ్మ చారు చేసి పెట్టి తల్లి అంటే, ఈరోజు కాదు రేపు అంటే ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి అంతే. అట్లా కాకుండా ఇప్పుడు ఆమె నేను అనుకో, చారా రేపు చేస్తా, చూపిస్తా, 2 సార్లు చూపిస్తా, ఆ తర్వాత చేయను, తర్వాత నువ్వు టెస్ట్ చేసి చూసుకొని అంతకంటే బెస్ట్ అన్న చేసుకో, అదన్నా చేసుకో. అట్లా ఒక 10 సార్లు చేస్తే తనకు వచ్చింది అనుకో, అప్పుడు అది తనదే, నాదెట్లే. అప్పుడు నా పేరుతో ఏం సంబంధం లేదు. అప్పుడు ఓన్లీ కృతజ్ఞతాపూర్వకంగా మొట్టమొదటిసారి ఇది నాకు నేర్పించిన వ్యక్తి అతను. కానీ ఆ తర్వాత నేనే సాధన చేసి నేను దాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు అతను చేసిన దానికంటే 20-25 వెరైటీస్ చేయగలను. కానీ ఆ స్ఫూర్తి అతను ఇచ్చాడు, ఆ గౌరవం చాలు. సో ఓవరాల్గా తావో అంటే ఏంది అనేది ఇంగ్లీష్లో ఒకసారి వెతికి అక్కడి నుంచి మనం తావో టాక్ ముగిద్దాం. తావో, ద ఒరిజినల్ ఫిలసాఫికల్ మీనింగ్ ఆఫ్ తావో, దానికి అంటే ద వే అంటే మార్గము, దారి, ద పాత్ ఆఫ్ ద యూనివర్స్ అంటే అదేంది, ఈ దారి కాదు, విశ్వానికి సంబంధించిన దారి అని. తర్వాత ఏ ఫండమెంటల్ ఇన్ఎఫబుల్ ప్రిన్సిపుల్ దట్ ఈస్ ద సోర్స్ అండ్ గైడింగ్ ఫోర్స్ బిహైండ్ ఆల్ థింగ్స్. అన్నిటిలో కామన్గా ఉన్నది, ఈ సమస్త మానవ నడిపించేది ఏదో, అది తావో. ఇట్ ఈస్ ద న్యాచురల్ underlying order of reality that governs all phenomena and can be understood by living in harmony with it, not by defining it. నువ్వు ఒక నదీ ప్రవాహం ఇట్లా పోతా ఉంది,
దాంట్లో ఒక ఆకు విసిరేసినాం అనుకో, పడ్డ మరుక్షణమే నదీ ప్రవాహంతో పాటు వెళ్ళిపోతుంది. దట్ ఈస్ తావో. అది కొత్త మార్గాన్ని క్రియేట్ చేసుకోవట్లే, ఉన్నదాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఒదిగిపోయి వెళ్ళిపోతుంది. అందుకే అంటారు కదా, మార్కెట్ పల్స్ని బట్టి బిజినెస్ చేయి. ట్రెండింగ్ టాపిక్స్ ఏంది, శబరిమల ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తే దాన్ని అదే వీడియో చేయి. అట్లా నువ్వు పోయే దాంట్లో నువ్వు ఫ్లవర్ అయ్యి అంతే, నువ్వు కొత్తవి చేయకు. అంటే అందరు నాలాగా ఉండరు. తర్వాత దిస్ ఇన్వాల్వ్స్ ఏ లైఫ్ ఆఫ్ సింప్లిసిటీ, బ్యాలెన్స్. చూడు, దిస్ ఇన్వాల్వ్స్ ఏ లైఫ్ ఆఫ్ సింప్లిసిటీ, అత్యంత సహజత్వము. బ్యాలెన్స్ అంటే ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ ఏమంటారు తెలుగులో? బ్యాలెన్సం అండ్ చూడు, అండ్ ఎఫర్ట్లెస్ యాక్షన్. చూసారా, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అంతా తావోనే, ఎఫర్ట్లెస్ యాక్షన్. పొద్దున విసు గారు వచ్చారు అక్కడికి. మీరు ఎలా చేస్తారండి వీడియోలు, ఎడిటింగ్ ఎవరు చేస్తారు, ఎంత టైం పడుతుందంటే, ఇప్పుడు ఒకటి చూపిస్తానే చేసి చూపించిన. అసలు చేస్తుంటే ఆయన ఆశ్చర్య 2 నిమిషాలు వీడియోలు వచ్చింది, ఆయన ఐప్యాడ్ పెట్టుకుని చూసాం అనమాట. చూపిస్తాం మీకు అది. అంటే అంత సింపుల్ అనుకుంటే సింప్లిఫై. ఇది చిన్న పోయిటరీ చదివింది చూడు, రాబేట. ఉన్మత్త తాండవం, అంతరాలయ శూన్య గర్జనకు అలుపు లేకుండా ఉంది. నిశ్శబ్ద వలయాలకు మలుపులు లేవు. లోగుహ సౌందర్యం సృష్టికి అందనిది. ఏకాంత వృక్షం వట్టితనంతో విరమూసు అక్కడికక్కడ చేసిందే, ఏం స్టూడియో కాదు, పాడు కాదు. స్వరూప కాంతి అనంత పారవశ్యంతో ఏకమై ఉంది. తీక్షణ తరంగములు ఆవిర్భవం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. తుదిలేని తనంతో మలి ప్రశ్నలను పారవశ్యం బలికోరుతుంది. ప్రభు, ప్రసన్నతా సరోవరానికి అలజడులు లేక ఆద్యంతం స్తంభనకు లోనవుతుంది. రణం లేని అరణ్య మాధుర్యం మదిగది తలంపులకెన్నడూ మరణ శాసనమే. శూన్యంలో స్పర్శ లేదు, ఆనందం అంతే. ఎరుకకు అరమరికలు లేవు. మౌన పరిమళాలు ఆస్వాదించేది మౌనం మాత్రమే. ఏకాంత తత్వం ఎన్నడూ చప్పుడు చేయదు. ప్రసిద్ధమైన దేవి లోకములు శరణుని ఇముడ్చుకోగలిగినది దిక్కుల చుక్కల ఆవరణలో లేదు. పరిణామం చెందకపోవడం అంటే మరణపు మత్తును చాటడమే. వివక్ష లేని తనమే సత్యమైనది, ఉపాద్ఘాతం లేనిది. ప్రస్తావనకు వస్తే స్వచ్ఛతకు కూడా మచ్చను పెట్టగల అగ్రమది కల్పన లేని మహాకల్పం. ప్రభు, ఇంత జరుగుతున్న ఉనికి లేని మహాప్రకాశపు ఆవరణంలో నేనైన అలవోక అమరత్వం దిక్కులు చూస్తున్నా. నా అంతరంగ సుడులను నీపై చిలకరిస్తుంటాను. నాలోని వ్యధ సుధలను కుమ్మరిస్తాను. ముఖాముఖి చూపులతో భావపు పుష్పార్చనలు చేస్తుంటాను. విరామము లేని ఆనందమునకు ఆభరణాలు అద్దలేదు. అలంకారంతో అదుపు చేయలేదు. నీవు ఆనతినిస్తే అంబరమంత అవధూతనవుతాను. ప్రభు, ఎంతో కాలయాపన జరిగినది నాలో నీతో నేను. ఇది అప్పటికప్పుడే చేసినది. ఇది తావు అంటే ఇదే చూడు, అంటే ఎఫర్ట్లెస్నెస్. నువ్వు పని నేర్చుకునేది, పెయింటింగ్ నేర్చుకునేది ఎందుకో తెలుసా? ఎఫర్ట్లెస్నెస్లోకి రావడానికే. ఎవడైతే రాను కష్టపడుతున్నాడో వాడు ఒక మహాగొర్రె. అది అట్లాంటి వాళ్ళకు దూరం జరగండి. రోజుకి సింప్లిఫై. ఒకప్పుడు 2009లో నేను కొంచెం కష్టపడేవాడిని. ఇప్పుడు ఎంత హాయిగా అసలు ఇట్లా తిప్పి. ఇప్పుడు ఈరోజు పొద్దున్న బాత్రూంలో థాట్ వచ్చేసింది, కాంతిరేస ఇంగ్లీష్ టాక్స్ ఈరోజే స్టార్ట్. అంటే ఈ హాయిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సింప్లిఫై చేస్తూ చేసింది వదిలిపెట్టక చేస్తూ కూడా గంట సేపట్లో వేసిన శాండ్ ఆర్ట్. ఈ మధ్య చూస్తున్నా ఇట్లా 3-4 వేసి పడుతున్నాడు. ఎన్ని దోశ, ఎన్ని ఇడ్లీ, పెయింటింగ్ వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా అందులో, పెయింటింగ్ చూస్తే 500 అయిపోతుంది, ఇంత అవుతుంది, రైట్. అంటే స్ట్రెస్సే లేదు చూడు, బికాజ్ యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్. ఇప్పుడు అరుణగిరి నేను పెయింటింగ్స్ ఎందుకు వేద్దాం అనుకుంటున్నా, కంటిన్యూస్ చేస్తే
అసలు సో మెనీ కంపోజిషన్స్ కలర్స్ అన్ని మన మైండ్లో వచ్చేస్తాయి. మన అక్కడ కొండ దగ్గర మైండ్ ఎంత ఎక్సలెంట్ కదా, ఆ, కంప్యూటర్లో వచ్చినట్టు. అవును. మనిషి మెదడు కుక్క మెదడుగా రూపాంతరం చెందాలి. మరి కుక్క మీద కుక్క మీద బాగానే ఉంది. సో తావో అంటే నువ్వు ఎలా జీవించాలో అన్న స్ఫురణ నీలోనే కలిగి, నువ్వు ఏ సందర్భంలో జీవిస్తున్నావో, ఏ ప్రపంచంలో ఏ సమాజంలో జీవిస్తున్నావో దాంతో ఒక సామరస్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక ఎఫర్ట్లెస్గా సింపుల్గా హాయిగా పనిచేస్తూ నీలో జీవితకాలం పనిచేసినా మాట్లాడినా ఏం చేసినా అలజడులు లేని ఒకానొక స్థితిని కలిగి ఉన్న స్థితి అది అందరిలో ఉన్నది. తావు అన్నది ధ్యాన పద్ధతి కాదు, ధ్యానమే, నీవే అది. అంటే ఎవరైనా చెప్పినా కూడా దాన్ని మనం తీసేసుకొని మనం జీవించినప్పుడు అది మనదే అయిపోతుంది. తావు గురించి చిన్న పాట పాడన్నా అంటే చిన్న ప్రాస అంతే, నవ్వుకోండి కదా. నీవు నాకు ఏమవుతావో తావో, నీవు నాకు ఏమవుతావో తావో, తావో 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 ఏమవుతావో. ఆనందంతో పొంగుతావు, రాగంతో నిండుతావు, ఏమవుతావో తావు. ఇది తావో. లావచ్చు కనుక ఈ క్షణం ఇక్కడ ఉంటే ఎగిరి గంతులేసి ఛాయ్ తెప్పించుకోడు మనం. ఎందుకంటే ఎవ్వరు అర్థం చేసుకోండి లావచ్చు అని. ఇది నేను ఒక్కడే లావచ్చు వాడసుండి నేనే, చేనల కూడా లేరు. అంటే ప్రవాహం అందరూ కష్టపడుతున్నారు. అలాగని పెద్ద పీకేం కట్టలు కడతలేరు. జస్ట్ ఇప్పుడు ఆ గ్లోబల్ ట్రాటర్ ఏంది అది, ఈ స్టూపిడెస్ట్ థింగ్ అది. కానీ ఐ లైక్ ఇట్. ఆ అరేంజ్మెంట్ అంతా చాలా, నాకు నచ్చదు కానీ చాలా బాగా చేశారు. నేను జీవితంలో అటువైపు పోను. అదంతా ఎంత శ్రమ ఎందుకు రా బాబు, అంత సక్సెస్ అయ్యి ఇంకా ఎందుకు నువ్వు ఇంట్లో కూర్చొని జూమ్లో చేయాలి. అది అప్పుడు నీకు పవర్ ఉన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యారు. నువ్వు అంత ప్రయత్నం చేసి ఇంత కష్టపడి వీడియో తీస్తే అరే బాబు యు ఆర్ మిస్సింగ్ ద లైఫ్. ఇంత స్ట్రెస్ ఎవరు తీసుకోమన్నారు? రాజమౌళి గారు రోజు రోజుకి ఫ్రీ అయిపోండి, సింపుల్గా ఉన్న రూమ్లో సినిమాలు తీయండి, టేక్ ఇట్ ఈజీ, ఏం కాదు. కథ ముఖ్యము, కథ ముఖ్యం, కథ చెప్దాం. నిజంగా రాజమౌళి లాంటి వాడు నాకు ఒక సినిమా అవకాశం ఇస్తే నేను ఒక 100 రాజమౌళి పిలిచిరు కదా ఎప్పుడు లాస్ట్ వాళ్ళ ఫాదర్లే కానీ అది అది వేరే కథ. నేను చెప్తున్నా అరే తేలికపరచు విషయాన్ని. అందరు సెలబ్రిటీలు అట్లా చేస్తేనే సక్సెస్ వస్తారు. అసలు అయితే ఎంత అలసిపోతున్నారు, అది ఎంత కష్టపడడం. ఇది ఎట్లుందంటే కాదు 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 అంటే ఆ థాట్ ప్రాసెస్ ప్రపంచంలో అంత కష్టపడ్డము, ఆ కష్టాన్ని చెప్పుకోవడము, ఆ కష్టానికి సింపతి కోరుకోవడము, అది వాళ్ళు తప్పనట్లే. వద్దురా బాబు ఆ లైఫ్. ప్రపంచంలో అలానే ఉంది. లేదు అలా ఉందని అనుకోవడం వల్ల అలా ఉంది. మనుషులు కూడా అలానే ఉన్నారు. అంటే ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు అసలు వాళ్ళకేం బుర్రలేదంటవారా? పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎప్పుడు ఇటువంటి ఈవెంట్స్ పెడతారా? మన దగ్గర ఏమి చేయాలి, సింపుల్ సినిమా రిలీజ్ చేయి, ఏంది ఈవెంట్, ఏంది ఎంత కష్టపడి చేసాం. నాకైతే చాలా బాధ అనిపించింది. అంత ఎందుకు కష్టపడుతున్నారు వీళ్ళు, సీరియస్లీ. వీళ్ళనెందుకు కష్టపెడతావో తావో. అదంతా ఏమన్నా బ్రాండ్, అది బ్రాండింగ్, బిజినెస్. అసలు అనామకులుగా మరణిస్తే అన్ని పనులు సినిమా కూడా చేద్దాం మనం. సక్సెస్ లేదు, ఫెయిల్ లేదు, కథ చెప్దాం అంతే. ఏముంది అందులో? అవసరమైతే హీరోయిన్ పేరు ప్రియాంక చోప్రా అని పెడదాం. ఎవరైనా క్యాఫరకు పడతా, ఏమవుతుంది? అందరూ మనుషులే కాదా? ఏమో నాకైతే నా మార్గం నాకు ఇట్లే చెప్తుంది. హాయిగా సక్సెస్ అనేది రిలేటివ్ టర్మ్, ఆనందం రిలేటివ్ టర్మ్ కాదు. ఇంతకుముందు వీడు పక్క జరిగితే రాయి కనిపించింది, రాయి వచ్చింది అనుకున్న బయటికి. ఇప్పుడు మైక్ ఎక్కడ పెట్టిన అక్కడ ఉందా? నేనే పెట్టినది, నువ్వు పెట్టలేదు. ఓకే బెట్ట, బాయ్.